వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా ముగిశాయి. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడా పోటీలను ఉత్సవ వాతావరణంలో నిర్వహించారు. ఈ పోటీలో విజయం సాధించిన జట్లకు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, టీడీపీ మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. గ్రామీణ యువత క్రీడల్లో పాల్గొనడం ఆనందకరమైన విషయమని, ఇలాంటి క్రీడా పోటీలు యువతలో స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యతను కూడా క్రీడలు నేర్పుతాయని అన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు గత 5 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ జరగడం జరిగింది. సంక్రాంతి సంబరాలు ఈరోజు ముగియడం జరిగింది. అయితే ఈరోజు ఉప్పరపల్లె గ్రామ ప్రజలు, సాయినగర్ గ్రామ ప్రజలు సిద్ధవటం మండలంలో చాలా ఉత్సాహంగా, ఎంతో సంతోషంగా ఈరోజు ఫస్ట్ గిఫ్ట్, రెండో గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. రాటాల రామయ్య ఆధ్వర్యంలో, రాష్ట్ర చేనేత రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో సాయినగర్ క్రికెట్ మ్యాచ్లో జరగడం జరిగింది. ఇలాంటి మరెన్నో క్రీడా రంగంలో మరి యువత ఉత్సాహంగా ముందుకు రావాలని, ఇంకా ముందు ఇంకా ఎన్నో బ్యాచ్లు కడప జిల్లా స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో చాలా మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే మీరు ఎంత ముందుకు వస్తే అంతగా మేము ఇండియన్ కూటమి తరపున మేము ముందుకుండి మీకు ఎంతో మేము సహాయ సహకారాలు, మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని మేము మీకు మాట ఇస్తున్నాము, తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో టోర్నమెంట్ జరుగుతూ, అలాగే ఇక్కడ వచ్చిన వీడియో మిత్రులకు, పత్రికా విలేకరులకు నా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతున్నాను. అలాగే సంక్రాంతి సంబరాల భాగంగా టోర్నమెంట్ క్రికెట్ ఈరోజు ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో సాయినగర్ మొదటి బహుమతి గెలుచుకోవడం జరిగింది. అలాగే రెండో బహుమతి ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ గెలుచుకోవడం జరిగింది. ఇలాంటి టోర్నమెంట్ ఎంతో కీలకమైన ఒక రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఆడి విజేతను తెలుసుకుంటూ, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఆడి వాళ్ళు ఎంతో వాళ్ళ తల్లిదండ్రులను బాగా ప్రోత్సహించి ఈ క్రికెట్లో ఎంతో రాణించాలని చెప్పి మేము ఎంతో స్వయంకృషితో పోరాడుతూ, అలాగే ఇలాంటి క్రికెట్ను ప్రతి సంవత్సరం వాళ్ళకు ముందుంచి ఎంతెంతో వాళ్ళకు సేవ చేస్తూ, ఇలాంటి సంతోషమైన విజయించి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆడాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను బహుమతులు ఇచ్చి, అలాగే ఇక్కడికి వచ్చిన కోటపాటి సుబ్బమ్మ గారికి, టీడీపీ నాయకురాలైన ఆమెకి, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులకి నా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జనసేన పార్టీ తరఫున అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలుసుకుంటూ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, భారత జై హింద్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జై హింద్.